మా ఫ్రెండ్ అంజన్ దాస్ పెళ్లి చేసుకుందామని రెడీ అవుతుంది. అసలు నాకు ఆయన ఎవడో తెలియదు కదా. వాడెవడో నీకు తెలియదా? నాకెందుకు తెలుస్తుంది? అక్కడ వాని కోసం పానం ఇస్తున్నా నేను. తెలియదు. అక్కడ వాని కోసం నేను పానం ఇస్తున్నా. ఇవ్వు పో మరి. నాకెందుకు మరి నేను ఏమంటున్నాడు? నేను పానం ఇస్తాను, నువ్వు వద్దురా నాకు ఆమె కావాలంటున్నాడు. వెల్కమ్ టు #, నేను అంజనీ దాస్. ఈరోజు సరదాగా ఒక యాక్ట్రెస్ పైన ప్రాంక్ చేయడం జరిగిందండి. అయితే అది ఎంతవరకు సక్సెస్ అయిందనేది మీరే వీడియో చూసి కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. దమ్ము పడతారు ఒకసారి కూల్ కానీ. ఏంటి? ఎవరు మీరు? మీరేమో సిబిఐ క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతూ క్వశ్చన్ల మీద క్వశ్చన్ చెప్తాను. నేను అమలానా నాకు తెలియదండి. ఎందుకు మాట్లాడుతున్నారు? తెలుసుకోండి, ఒకసారి తెలుసుకోండి, నా గురించి తెలుసుకోండి. ఎందుకు తెలుసుకుంటా? నాకు అరే అవసరం మీరు లేదు. మ్యారేజ్ బ్యూరోలో ఫోటో ఇచ్చారు కదా మీరు. నేనేమి ఇలా నాకు అవసరం అరే లేదు. అబద్ధం చెప్పకండి మేడం. మ్యారేజ్ బ్యూరోలో ఫోటో ఇచ్చారు. మా ఫ్రెండ్ అంజన్ దాస్ పెళ్లి చేసుకుందామని రెడీ అవుతుంది. రెడీ అవుతుంది. మా అని ఒక ఇద్దరు మోసం చేసిరు. ఖాళీ క్యాడ్బెరీ చాక్లెట్ కోసం మోసం చేసిరాలు. నాకు వద్దండి. క్యాడ్బెరీ చాక్లెట్ నాకు అవసరం లేదు. క్యాడ్బెరీ చాక్లెట్ మీరు ఎవరో నాకు తెలియదు. నేను ఎందుకు మీతో నేను ఎవరు పక్క మాట్లాడాలి? పెట్టండి. నేను వేస్ట్ కానీ నా సంగ పక్క పెట్టండి. అంజనీ దాస్ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు ఫిక్స్. నేను ఎందుకు చేసుకుంటా? నేను చేసుకోను. చేసుకోమని చెప్తుండే మళ్ళీ ఎందుకు చేసుకోవాలి? చేసుకోండి మేడం. అసలు అంజన్ దాస్ ఎవడు? మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్. నువ్వెవడివి? మీరేం మాట్లాడుతున్నారు? అంజనీ దాస్ అంటే ఎవడో నీకు తెలియదా? నాకెలా తెలుస్తుంది? నువ్వు అన్నం ఏది తింటావా? అన్నం తెల్లగా ఉంటేనే ఎంత ముఖ్యమో, సాంబార్ వేసాక పచ్చగా అయితేనే ఎంత ముఖ్యమో, అందులో కారం పొడి వేస్తే ఎంత ఎర్ర అయితేనే అది ఎంత ముఖ్యమో, రెడ్ మిల్ వస్తే ఎంత రెడ్గా ఉంటుందని ఎంత ఇదేమో. అంజనీ దాస్ అంటే అంత సంబర్ కట్రీ. అసలు నాకు ఆయన ఎవడో తెలియదు కదా. వాడెవడో నీకు తెలియదా? నాకెందుకు తెలుస్తుంది? అక్కడ వాని కోసం పానం ఇస్తున్నా నేను. నాకు తెలియదు. అక్కడ వాని కోసం నేను పానం ఇస్తున్నా. ఇవ్వు పో మరి. నాకెందుకు మరి నిన్ను ఏమంటున్నాడు? నేను పానం ఇస్తాను, నువ్వు వద్దురా నాకు ఆమె కావాలంటున్నాడు. నేను ఎందుకు వెళ్తా అని చెప్తే ఏమన్నమాట అది? నాకు ఆడ ఎవడో తెలియదు. నువ్వెవరికి? నేను ఎందుకు చేయాలి? నేను ఒక 10 నిమిషాలు టిప్స్ కొడతా, నువ్వు కరెక్ట్ ఆలోచన చేసుకో మేడం. నేను ఏమన్నా నాకు వద్దండి. మేడం కొంచెం మేడం నేను టిప్స్ కొడతా. నాకెందుకు అయ్యండి? నాకు అవసరం లేదు కదా. ఎల్లో కలర్ డ్రెస్సులా చౌక పువ్వులతోని చమ్కి ఏమున్నారు మేడం? ఫ్లర్టింగ్ లో ఏమైనా కోర్స్ చేసి వచ్చావా? మీకు అవన్నీ ఎందుకు? అలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? మేడం మీరు ఎప్పుడు ఒకటే డైలాగ్, ఒకటే పర్ఫార్మెన్సా? ఏదైనా మార్చండి మేడం. మాకు కూడా చూసి జనాలకు బోర్ కొడుతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు సీరియల్లోకి పోతారని తెలుసు నాకు. మీ పెళ్ళి అయిందని సంగతి కూడా నాకు తెలుసు. ఫిర్బీ నేను ఎందుకు అడుగుతుందా సార్? అన్ని తెలుసు కదా, ఎందుకు అడుగుతున్నారు మరి? అరే షూటింగ్లోకి పోతారని తెలుసు మేడం నాకు. తెలిసి అంకల్ కూడా అడగాలి. నా ఇష్టం అది. నీ ఇష్టం మేడం, మరి నా ఇష్టం కూడా తినాలి మేడం. మీ ఇష్టం నాకెందుకు? అరే అంజనీ దాస్ పెద్ద ఇది మేడం, నాకు అర్థమవుతుంది మేడం. నాకెందుకు? వాడు పెద్ద బఫున్ అనుకుంటు కానీ పెద్ద ఇది మేడం వాడు. నా గురించి వాడు అనొద్దు. 4 కోసేస్తాను. ఎందుకు వస్తారు నాకు? మీరు మస్తు స్మైల్ ఇస్తున్నారు మేడం. ఈ స్మైల్లో మీరు చమకాస్తున్నారు మేడం. ఎందుకు మాట్లాడుతున్నావు నాతో? నువ్వెవడో నాకు తెలియదుగా. ఎవడో నీకు తెలియదా? నేను ఎవడో నీకు తెలియదా? నాకెందుకు? సీరియల్కి అడ్వాన్స్ ఇచ్చినప్పుడు తీసుకుంటారు, కోఆర్డినేట్ చేసినప్పుడు తీసుకుంటారు, సరే సీరియల్కి పిలిచినప్పుడు వస్తారు. అది మా ఇష్టం, అది మేము వెళ్తాం. మరి అన్నీ ఎవడో అంటారు చేంజ్ తెలియదా నీకు? మెగాస్టార్ తెలియదా? వాళ్ళంతా హీరో. మరి వాళ్ళ దేశం నేను కూడా వెళ్ళాలిగా. నువ్వెందుకు తెలియాలి నాకు? అరే రామచంద్ర ये क्या है सुन रहा है कि बात की समर कर रही है एनी बॉडी व्हाट इज चिल మీ ఆయన వెల్డింగ్ పనులు చేస్తారుగా. అమ్మ మరి నాకు తెలియదు. ఒక్క నిమిషం అక్క రావు. వానికి నువ్వు ఇదైనావు అంటే నాకు అక్కవైతావు. నాకు ఇంకా వేరే ఇంటెన్షన్ లేదు మీద. ఇంటెన్షన్కి ఏకీ భాగ మీద అవుతావు. ఏకీ నాకు అవసరం లేదయ్యా. నీకు అవసరం లేదా? మానికి అవసరం ఉంది కదా. వాడికి అవసరం అయితే నేనే పక్క పనులే పల్లెతోని చకచకలాడే చెకోడీలతోని మకమకలాడే కకరులతోని ఎంత ముదుగుమ్మ అన్నాడు చూసినా మాట. మన తెలుగు వాళ్ళకి మాత్రమే తెలిసిన పులిహోర రెసిపీ భయ్యో. ఆవిడెవడో నాకెందుకు అంటాడు? ఆడనకని చెప్తున్నాను మేడం. అతన్ని పట్టుకొని మీరు ఆడ అన్నారు అనుకో, లక్ష్మణ్ కోపం అవుతాడు. లక్ష్మణ్కి ఏమైనా అనుకో, రాముడికి ఏమైనా అనుకో, నేను నాకేమైనా అంటే వెంకట్కి ఏమైనా అయితే, ప్రసాద్కి ఏమైనా అయితే, ఉదయ్కి ఏమైనా అయితే, శ్రీకాంత్కి ఏమైనా అయితే చెప్తున్నావు. అంతా ఏమైంది అనుకో అంజన్ చేసుకోడు. అరే మేడం ఎంత వద్దు మేడం, నీకు అండం పెడతా. 1 నిమిషాలు కొట్టకండి మేడం. అరే అంత ప్రేమ ఉంటే నన్ను ఎందుకు నేను నీ చేయి పట్టుకోను మేడం. నాకు అవసరం లేదు. నాకు 4 ఉన్నారు చేయి పట్టుకొని. నా చేయి పట్టుకోనికి 4 ఉన్నారు. పట్టించుకో పట్టించుకున్నా మేడం. నేను
మేడం ఒక్కసారి ఆడియన్స్ ముఖాలు చూపెట్టండి మేడం, నా గుండెలో ఉన్న ఆడియన్స్కి. నేనెందుకు చూపించాలి? అరే ఒక్కసారి చూపించండి మేడం, మీ అందమైన ముఖం చూసి అర్థిస్తారు. నేనెందుకు చూపిస్తా? అరే ఎప్పుడు ఇంతేనా మేడం, మీ ఆడియన్స్ మొత్తం ఇంతేనా? మా అది అర్థం చేసుకోరా మేడం? మా ఇష్టం, మేము ఇట్లనే ఉంటాం. నేను మా ఆయన పిలుస్తా. అరే ఎందుకు పోతారు మేడం? ఒక్క నిమిషం. నా పాయింట్ చూసిపోతుంది మేడం, ప్లీజ్ మేడం అర్థం చేసుకో మేడం. పాయింట్ చూసిపోతుందంటే నా వీడియోలో గలీజ్ అయిపోతాను నేను. మేడం మీరు సీరియల్స్కి వస్తారు కదా మేడం, మన పుట్టింటి రావించాలి సీరియల్కి వచ్చారా? పుట్టినాల పల్లకి పెందిరి పొందికి అని చెప్పేసి అవన్నీ నీకు ఎందుకు అయ్యా? నేను ఎట్లయినా వెళ్తా, ఎటైనా వెళ్తా. ఒక్కసారి ఇక్కడ చూపెట్టండి మేడం, ఒక్కసారి ఆడియన్స్ పేజ్ చూపెట్టండి మేడం. మేము కూడా సీరియల్ అవకాశం ఇస్తాం మేడం, మంచి మంచి అవకాశాలు ఇస్తాం మీకు. నాకు వస్తాయా? నాకు వస్తూనే నేను వెళ్తా చాలు. నేను ఏమంటాను మేడం, నీకు మంచి నాకు ఈ అవసరం లేదు. అరే నా గురించి నీకు తెలియదు మేడం, పెద్ద పెద్ద మంచి మంచి నాకు అనవసరం. నేను ఏమంటారు, మంచి మంచి వాళ్ళు వచ్చి నా దగ్గర క్యూ కడతారు అవకాశాలు. నేను కట్టను, నాకు అవసరం లేదు. నేను కట్టమంటలే మేడం, నేను క్యూ కట్టను, నాకు అవసరం లేదు. అరే రామచంద్ర క్యా స్మైల్ లేరా మేడం, నేను మంచి కోఆర్డినేటర్ని. ఇంత మాట అనవలేను, ఇంత మాట అనవు తెలుసా? మీ ఆయన చెప్తాను పోతావు, మళ్ళీ మీ ఇంకెవరు చెప్తాను పోతాం. ఆగండి మేడం, ఇట్లా ఇద్దరం నడుస్తే మీ ఆయనకే చెప్పండి మేడం. फिर एक बार बोले समझो, एक भी दुनिया हस्ती होते होता, अभी भी समझो एक दुनिया एक ही वजह से समझो, एक दुनिया एक ही वजह से समझो. ये डायरेक्ट एक बार बोलो. నీకెందుకు నేను చెప్తా? సార్ అంజన్ గారు చెప్పేశాడా ఒక్కసారి ఇట్లా వెయిట్ చేసి ఎందుకు చెప్తా నేను? ఏంటి వాడంటావా? వాడు పట్టుకుని మానంటావా? వాడు పట్టుకుని మానంటావా? వాడు పట్టుకుని మానంటావా? వాడిని పట్టుకుని మానంటారు, వాడిని పట్టుకుని వాడంటాడు. 6 దెబ్బలు కొడితే ఒక్కసారి ఆపలేను, 6 దెబ్బలు కొడితే ఒక్కసారి ఆపలేను. నేనెందుకు ఆపాలి? నువ్వు ఆపవు, నాకు ఆగదు. నువ్వు ఆపవు, నాకు ఆగదు. అరే మేడం చెట్టాల గుట్టాలకు ఎందుకు పోతారు మేడం? ఇక్కడ గుట్టాల మేము ఉన్నాగా. నా ఇష్టం అది. అరే రామచంద్ర ఏక్ బార్ సునో, మై క్యా బోల్ రहा हूं. నాకు అవసరం లేదు, నువ్వేమైనా చెప్పు, నాకెందుకు? నేను విన్ను. అరే तुम्हारे 2 बच्चे है ना, నీకు 2 బిడ్డలు ఉన్నారు నాకు తెలుసు. మరి అంతా తెలుసు నాకు నీ గురించి. నీకు ఎలానో తెలుసుకున్నా, నేనేం చేయాలి? అరే క్యా బోల్ रहा हूं, నీకు ఎలా తెలిసింది? అట్లా అడుగు, నేను చెప్తా. ऐसा बात करना तू, ऐसा कैसा करता, ऐसा कैसी होते संपर्क कर एनीबडी आस्किंग टू आस्क आवर क्वेश्चन. నా గురించి నీకు ఎవరు చెప్పారు? ఒక్క నిమిషం మేడం, నేను ఎవరు అంటారు కదా, ఒక్క నిమిషం నాకు జిమ్కి టైం అయింది, ఒక్క ఫోన్ పట్టుకోవాలి కొద్దిగా. ఏం కాదు, ఏం ఫోన్ బాంబులు ఏం లేవు కానీ ఒక్క నిమిషం మేడం, నేను సరే వామప్ చేసుకోవాలి. ఎందుకంటే టైం అయిపోయిందంటే నేను వామప్ చేసుకోవాలి. నాకేం అవసరం అయ్యా? నాకు అనవసరం అయ్యా. మొన్ననే చెస్ట్ చేసి లాంచ్ చేయాలి మేడం, షోల్డర్ చేసి. నాకు అవసరం లేదు. వద్దు మేడం, 50,000 ఫోన్. టూ సెకండ్స్ నాకు టైం ఉంది మేడం, నాకు టైం లేదు మేడం. ఒక్క నిమిషం, మస్తు చెప్తారు మేడం మీరు. ఒక్క 2 మినిట్స్ మేడం, ఒక్క నిమిషం. అయ్యో నాకు టైం లేదయ్యా, ఫోన్ పడేస్తా. ఓకేనా మేడం? ఒక్కసారి అక్కడ చూడు మేడం, అలా ప్రాంక్ చేస్తున్నాం. ఒక్కసారి హాయ్ చెప్పండి మేడం. అలా ఆల్రెడీ అప్పటి నుంచి మేము మీకు కెమెరా పెట్టి అంటే సీరియల్ మేము ఆల్రెడీ ఆడిషన్స్ చేస్తాం. మీ ఫ్రెండ్ ఇచ్చింది మేడం మీ నెంబరు, తన మీద ఏమని చెప్పేసి అన్నది. ఆడిషన్స్ కోసం ఇట్లాంటివి వస్తుంటాయి. ఓకేనా మేడం? మీకు ఈ మూవీలో మీరు మంచిగా చేసారనుకో, నెక్స్ట్ మనం ప్రాజెక్ట్ ఉందిగా దాంట్లో కూడా తీసుకుంటాం. ఓకేనా? ఒకసారి ఆడిషన్కి రండి, చెప్తాం. చూసారు కదా వ్యూవర్స్, ఆడిషన్స్కి ఇంకెవరైనా రావాలనుకుంటే, మీరు మీ పర్ఫార్మెన్స్ చేయాలనుకుంటే రండి, మీ టాలెంట్ చూపించుకోండి. ఇదే మీకు సదా అవకాశం మన ఛానల్ నుంచి. థ్యాంక్ యూ. అదేవిధంగా మన ఎప్పటిలాగా మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది పట్టుమని కొట్టండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తుండే. లైక్ డిస్లైక్ షేర్ తో పాటు థ్యాంక్స్ ఉంటుంది క్లిక్ చేసి మీ అభిమానాన్ని మాపై చాటండి.